హలో నమస్తే. ప్రస్తుతం మనతో యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. హాయ్ అండి. ఇప్పుడు మనకేంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. అండ్ దాంతో పాటు పెద్ద క్వెషన్ ఏంటి అంటే పిల్లల ఎడ్యుకేషన్. వా ఇప్పుడు మనకు పెరిగింది ఏదన్నా ఉంది కష్టంగా అంటే హాస్పిటల్స్ అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్. వీటిలోనే ఇన్కమ్స్ గానీ, సేవింగ్స్ గానీ అన్నీ కూడా మనం పెట్టేయాల్సి వస్తుంది. సో, కొంతమంది ఏంటంటే సరిగ్గా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోలేక ఎడ్యుకేషన్ ఎలాగా వాళ్ళకి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఎలాగా అనేది లేదంటే ప్రెజెంట్ ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే దాంట్లో ప్లానింగ్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. సో, ఎలా ప్లాన్ చేస్తే బెటర్ అంటారు కిడ్స్ ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి? కీర్తి గారు, ఇప్పుడు ఇక్కడ చైల్డ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. కరెక్ట్. యాక్చువల్‌గా జనరల్‌గా ఏం చేస్తుంటారంటే, అంటే ఇప్పుడు కొంచెం అవేర్‌నెస్ వస్తుంది తప్పించి, ముందు అసలు ఒక ఇన్వెస్ట్‌మెంట్స్ గాని చేయాలని, సేవింగ్స్ చేయాలని అవును. అవును. లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంటే జనరల్‌గా మనకి కావాల్సిన డబ్బులు ఈ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నర్సరీ నుంచి యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి హ్మ్. మనకి అవసరం పడదు. ఉండదు. అవును. అవసరం పడదు. ఎందుకంటే మన వచ్చే ఇన్‌కమ్ నుంచి మనం కట్టేస్తుంటాం. అవును. ఎందుకంటే అక్కడేంటంటే వాళ్ళ ఫీజులు మేబీ ఒక కొన్ని స్కూల్‌లో లంసమ్ ఉంటది. ఒకేసారి కట్టాల్సొస్తది. లేకపోతే కొన్ని టర్మ్ ఫీజులు టర్మ్ ఉంటాయి. ఫీజెస్ ఉంటాయి. 1, 2, 3 అని లేకపోతే 2 టర్మ్స్ ఉంటాయి. యాహ్! యాహ్! సో, అలాగా ఈజీగా ఎళ్ళిపోతుంటాయి. అవును. సో, మెయిన్ జనరల్‌గా ఎప్పుడు వీళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే మేడం, ఎప్పుడైతే వీళ్ళు 12థ్ క్లాస్ కంప్లీట్ చేస్తారో, హ్మ్. హ్మ్. ఇంజినీరింగ్ చేయడానికి యెస్. స్టార్ట్ చేయడానికి వస్తారో, అవును. అప్పుడు అవును. ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ హై. కరెక్ట్. కరెక్ట్. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ అంటే ఎక్కడ వస్తుంది సీటు, ఎలాగ వస్తుంది, అవును. అప్పుడు ఇంకా మన పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బి వెరీ హై. అవును. అవును. సో, ముందేం చేసేవారంటే అసలు ప్లానింగ్ చేసుకునేవారు. ఇంకా బయటికి చేసుకునేవారు కాదు. వెళ్ళాలి అనుకుంటే కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా కావాలి. ఎక్కువ కావాలి. సో, మనం డొమెస్టికే ఇంజినీరింగ్ దగ్గర మాట్లాడుకుందాం మనం. ఓకే. ఓవర్‌సీస్ అయితే ఇంకా ఎక్కువ అవుతది. ఎక్కువ అవుతుంది. కరెక్ట్. బట్ ఇంజినీరింగ్ అనుకుందాం. అంటే 12థ్ తర్వాత ఏదైనా చేయాలనుకునేటప్పుడు అక్కడ వచ్చే ఖర్చు హ్మ్. హ్మ్. మనం ఎలా ఇది చేయాలి మేనేజ్ ఏంటనేది చేయొచ్చు. మేనేజ్. జనరల్‌గా ఏంటంటే ఇంతవరకు ఎవరు ప్లాన్ చేయరు. లాస్ట్ మినిట్ 12థ్‌కొచ్చిన తర్వాత ఇంత ఇంత డబ్బులు కావాలని చెప్పి ఇటు అటు అటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వాళ్ళు దగ్గర ఉంటే చదివిన దాన్ని వెల్ అండ్ గుడ్. బట్టి వాళ్ళ దగ్గర ప్లాన్ చేద్దాంలే, వాళ్ళ దగ్గర వాళ్ళకొచ్చిన దాన్ని ఆ! బట్టి ప్లాన్ చేద్దాం వాళ్ళ అనుకుంటుంటారు. దగ్గర ఉందంటే వెల్ అండ్ గుడ్. కరెక్ట్. అవును. లేదంటే ఇక్కడ అక్కడ తిరుగుతారు మళ్ళీ ఎడ్యుకేషన్‌లో. కరెక్ట్. రైట్. సో, ఇప్పుడు ఒక చైల్డ్ మేడం, హ్మ్. ఒక మ్యారీడ్ కపుల్ ఉన్నారు. ఒక చైల్డ్ హ్మ్. జనరల్‌గా ఎప్పుడు స్కూల్‌కెళ్తారు? అట్ ద ఏజ్ ఏజ్ ఆఫ్ ఆఫ్ 3. 3 యాహ్! రైట్. హ్మ్. నర్సరీ, నర్సరీకెళ్తారు. తర్వాత యూకేజీ. అవును. సో, జనరల్‌గా ఆళ్ళకు ఉండే పీరియడ్ మేడం 12-14 ఇయర్స్. అంటే వెన్ ద కిడ్ ఈస్ డూయింగ్ ఇంజినీరింగ్. కరెక్ట్. అవును. ఇంజినీరింగ్‌కొచ్చినప్పటికి ఒక 12-14 ఇయర్స్ అనేది ఉంటుంది. అవును. అంత సమయం ఉండేటప్పుడు మనం ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నా, హ్మ్. వాళ్ళకి కావాల్సినంత ఎడ్యుకేషన్ కాస్ట్ హ్మ్. మనం హ్మ్. ఈజీగా జనరేట్ చేసుకోగలం. కరెక్ట్. రైట్. ప్లానింగ్ ప్రాపర్‌గా ఉంటే. ప్లానింగ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. కరెక్ట్. దీంట్లో ఏంటంటే మేడం, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను ఆల్వేస్ చెప్తుంటా. 4 పీస్ ఉంటాయి హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో. హ్మ్. వన్ ఈస్ ప్లానింగ్, పేషెన్స్, హ్మ్. హ్మ్. పర్ఫార్మెన్స్ హ్మ్. అండ్ పర్సిస్టెన్స్. అంటే ఈ 4 ఉండేటప్పుడు మనం ఒక ప్లానింగ్ అనేది ప్రాపర్‌గా చేసుకోగలుగుతాం. మన మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక కార్పస్ అన్నది, ఒక ఫండ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. చేసుకోగలం. ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం. ఓకే. సో, ఇప్పుడు మనకి 12 ఇయర్స్ ఉందనుకుందాం మేడం. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్‌కి ఆ కన్సర్న్ ఆ పర్టిక్యులర్ పేరెంట్‌కి ఒక 5 లాక్స్ ఎవ్రీ ఇయర్ కావాలనుకోండి. ఓకే. 3 ఇయర్స్ కావాలి. అంటే ఓకే. 5 15 లాక్స్ తనకి ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కావాలి. కావాలి. నేను మినిమమ్ సైడ్ తీసుకుంటున్నాను మేడం. కొన్ని హ్మ్. సైడ్‌లు 25 కూడా ఉంది. 25, 30 కరెక్ట్. లాక్స్ కూడా అవును. ఉన్నాయి. బట్ అవును. వీల్ టేక్ యాస్ 5 లాక్స్. ఓకే. సో, ఓకే. ఆయన ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఒక కార్పస్ అనేది క్రియేట్ అయిపోతుంది. రైట్. హ్మ్. 12-14 ఇయర్స్ అనేది మనకు టైం ఉంది కాబట్టి కార్పస్ అనేది, ఒక ఫండ్ అనేది ఎడ్యుకేషన్‌కి క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ డబ్బులు ప్రతి ఇయర్ ఆయన 5 లక్షలు కట్టాలి. రైట్. హ్మ్. హ్మ్. నాట్ ఒకేసారి కాదు 15 లక్షలు. ప్రతి సంవత్సరం ఒక 5 లక్షలు 5 కట్టాలి. లక్షలు కట్టాలి. సో, ఓకే. ఇక్కడ ఎలాగ తీసుకోవాలి? ఒకటి అంటే ఇప్పుడు జనరల్‌గా మనకి మంత్లీ ఇన్‌కమ్ కావాలి అనుకునేటప్పుడు ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకుంటాం. అవును. సో, ఇక్కడ ఒక కస్టమర్ ఏం అడిగారంటే, సార్ నాకు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నాకు డబ్బులు కావాలి ఓకే. ఆ! ఫీజ్ కట్టడానికి. ఆ! నేను ఆ! ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకోవాలా? ఎస్‌డబ్ల్యూపీ మంత్లీ ఎంతైనా పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు. మనం. హ్మ్. సో, ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకోవాలా? హ్మ్. లేకపోతే
అవసరం ఉండేటప్పుడు తీసేసుకోవాలి. తీసేసుకో సో ఇప్పుడేంటంటే మేడం ఇక్కడ మనకి ప్లస్ ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదైతే ఉంటుందో, మనం ఇన్ని సంవత్సరాలు ఈక్విటీలో పెట్టుండొచ్చు. మంచి ఫండ్ ఇదనేది వచ్చుంటది. రిటర్న్స్ వచ్చుంటది. బట్ ఎప్పుడైతే మనకి 3 ఇయర్స్ 5,00,000, 5,00,000, 5,00,000 కట్టాలనుకుంటారో, అక్కడ మ్యాండేటరీ అయిపోతుంది. అంటే మనం రిస్క్ తీసుకోలేము. కంపల్సరీగా ఆ డబ్బులు కావాలి. అలాన్నప్పుడు మనం ఏదైతే ఈక్విటీలో పెట్టిన డబ్బుల్ని డెబ్ట్ ఫండ్స్‌కి మార్చుకోవాలి. ఎక్కడైతే ఓకే. రిస్క్ ఫ్రీ ఉంటదో మార్చుకున్న తర్వాత ఆ డబ్బుల్ని మనకు అవసరం ఉండేటప్పుడు తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీకు 5,00,000 ఒకేసారి కట్టాలి. టర్మ్ ఉందనుకోండి. 2 టర్మ్స్, 3 టర్మ్స్‌లో కట్టుకోవాలంటే అంతంత తీసుకోండి. లేదంటే ఒకేసారి కట్టాలంటే ఒకేసారి తీసుకోండి. మనం ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకూడదు. ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఉండేటప్పుడు అది మిగతాది పెరుగుతూ ఉంటది కదా! డిస్టర్బ్ చేయకూడదు. మనకు కావాల్సింది ఏదైతే అమౌంట్ అనలైజ్ చేసుకొని ప్రతి ఇయర్ మేబీ ఒక 6 మంత్స్ ముందు, లేకపోతే 6 మంత్స్ ముందు ఒకేసారి తీసేసుకోవచ్చు. కానీ ఛాలెంజ్ ఏంటంటే తీసుకున్న తర్వాత ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే జనరల్‌గా ఏమవుతుందంటే మేడం, హ్యూమన్ టెండెన్సీ అది. ఒక డబ్బులు మన అకౌంట్‌లో కనబడితే అది ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది. సో అది మీరు చేయగలిస్తే కొంత త్వరగా తీసుకోండి. లేదా డెబ్ట్ ఫండ్‌లో పెట్టుకొని ఎక్కడైతే వాలటాలిటీ ఉండదో, రిస్క్ ఉండదో అలాంటి ఫండ్‌లో పెట్టుకొని మీకు ఏ ఇయర్ కావాలో ఆ ఇయర్ 1 మంత్ ముందు తీసుకొని ఆ ఫీజ్ అనేది కట్టేసుకోవచ్చు. సో మిగతా అమౌంట్ ఏదైతే ఉందో లెట్ ఇట్ గ్రో. మీకు ఇంకా సమయం ఉండేటప్పుడు, మీ ఏజ్ ఉండేటప్పుడు, రిస్క్ అపెటైట్ ఉండేటప్పుడు ఈక్విటీలో పెట్టుకుంటే పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే మేడం, ఈ హైయర్ ఎడ్యుకేషన్ జనరల్‌గా ఇప్పుడు ఇంజినీరింగ్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకున్నా ఈ డబ్బులు సరిపోవు. లక్షల్లో కావాలి. అది అలాంటిది కూడా ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. 4 P's మనం ఫాలో అయితే విల్ బి ఏబుల్ టు జనరేట్ దట్ కైండ్ ఆఫ్ కార్పస్ ఫర్ ద చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్. సో ఎందుకంటే ఇప్పుడు లోన్స్ ఇచ్చేస్తున్నారు. జనరల్‌గా ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పంపించేస్తున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళి సంపాదించుకుని కట్టుకుంటున్నారు. బట్ అందరూ జాబ్ రావాలని లేదు. మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో అప్పులు చేసి వెళ్ళి మళ్ళీ వచ్చి కట్టుకోలేక అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రాపర్‌గా ప్లానింగ్ చేసుకుంటే ఈ లోన్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు మేడం. సో ఈ విధంగా ప్రతి ఒక్క కిడ్స్ ఎడ్యుకేషన్ అనేది ముందే గ్రహించి ఇన్ఫ్లేషన్ అన్ని క్యాల్కులేట్ చేసుకుని ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ పోతే మంచి ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.